ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ సమంతని ఫస్ట్ మీరే ఆడిషన్ చేశారంట. ఏది నిన్ను కలిశాక. సమంత అంజలి ఉషా కిరణ్ మూవీకి కదా. అంజలిని ఫోటో సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాను. దానికి ప్రొడక్షన్ పార్ట్నర్ నేను కూడా. అంటే ఎవరన్నా అడుగుతారు, అంజలిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా ఫోటో, ఆ సినిమా ఏమైంది అని అడుగుతారు ఎవరన్నా. ఏముందమ్మా ఫోటో అంజలికి నెగిటివ్ నాకు మిగిలిందంట. తర్వాత సమంతని నిన్ను కలిశాక అనే సినిమా కోసం 2009లో చెన్నై నుంచి వచ్చింది అమ్మాయి. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చింది, 11 ఆ ప్రాంతాల్లో వచ్చింది. ఆడిషన్ చేశాను. చేసిన తర్వాత నా ఇద్దరు హీరోయిన్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయికి చెప్పి ఇలా ఉంటుంది. లాస్ట్ సీను ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నావు, అమెరికా నుంచి ఇండియాకి వస్తుంటే ఈ మధ్యలో జరిగిన సంఘటనలో తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో చిన్న ఆసిలేట్ అయింది బ్రెయిన్, మనసు. అది చెప్పి నువ్వు ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఇవన్నీ రికలెక్ట్ అయ్యి నీకు ఇక్కడ ఉన్న అబ్బాయి ఎంత మంచి ఫ్రెండు, మంచి లవరు, అలా ఎందుకు వెళ్ళాను నేను అనే ఫీలింగ్ కావాలని నేను చెప్తా ఉంటాను కామెంటరీ లాగా, నువ్వు చేస్తూ ఉంటే సరిపోద్ది అంటే ఇంతే క్లోజు కూర్చోలో కూర్చోటు ఇదే ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పాము. ఆ షాటు చేసింది నేను చెప్తుంటే దాదాపు 1 minute ఆ ప్రాంతంలో కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి అమ్మాయికి. షాట్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి తల మీద చేయబెట్టి పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు, నేను ఇప్పుడు చెప్తున్నాను 200% నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతావు అని చెప్పాను. అంతవరకు నాకు గుర్తు. తర్వాత అమ్మాయి 2 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఇలా గుర్తు చేశాను. ఐ రిమెంబర్ సార్, థ్యాంక్ యూ సార్ అన్న. అంతే. మరి ఎందుకు ఆ సినిమాలో తీసుకోలేదు నిన్ను కలిశాకలో? ఆ సినిమాలో తీసుకోకపోవడానికి కారణం అమ్మాయి రెమ్యునరేషను, అడిగిన రెమ్యునరేషన్ అమ్మాయి ఎక్కువ. మా దగ్గర ఉన్న మా ప్రొడక్షన్ హౌస్ హీరోయిన్కి ఇద్దాం అనుకున్న రెమ్యునరేషన్లో 2 times ఎక్కువ అడిగింది అమ్మాయి. అంటే అప్పుడు ఒక తమిళ సినిమా చేస్తూ అది ఆగిపోవడం అట్లాంటిది ఏదో జరిగినట్టుంది. ఓకే. ప్లస్ అప్పుడు అమ్మాయి రంగు కూడా, నేను చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మాయి అవుద్ది అని అనుకున్నా. ప్లస్ అమ్మాయి రంగు కూడా తక్కువగా ఉందని కూడా ఒక కారణం అని విన్నాను. అది కొంతమంది అన్నారు. బట్ రెమ్యునరేషను మెయిన్ అంటే రంగు తక్కువగా ఉంది అనేది వాళ్ళు అన్నా కూడా నేను కన్విన్స్ చేశాను. రంగు తక్కువ అంటే ఇప్పుడు వాణిశ్రీ గారు రంగు తక్కువ ఉంటుంది, రేఖ రంగు తక్కువ, భానుప్రియ రంగు తక్కువ, వీళ్ళంతా రంగు అనేది మేకప్ అవన్నీ వేస్తే ఇది. అండ్ సోను సూద్ని కూడా మీరే ఇంట్రడ్యూస్ చేశారు తెలుగులో. సోను సూద్ని, అవును. అతను అప్పటికి ఒక తమిళ సినిమా చేస్తున్నాడు. ఆ తమిళ సినిమాలో ఏంటంటే ముస్లిం పురోహితుడి గెటప్లో ఉంటాడు. ఓకే. పూజారి, గుళ్ళో పూజారి. సినిమా పేరు నాకు గుర్తులేదు. అంటే కరెక్ట్గా 12 o'clock అయితే నమాజ్ చేసుకుంటూ ఉంటాడు. అది సెన్సార్ వాళ్ళు దాన్ని బీభత్సం చేసి ముక్కలు చేశారు. అంటే రిలీజ్కి కూడా పనికిరాని దశలో కట్ చేశారు. అది ఆ సినిమా స్థితి అప్పటికి. ఓకే. అప్పుడు ఈయన నితిన్ కపూర్ ఫోన్ చేసి పిలిపిస్తే నేను చూసి హ్యాండ్సప్ సినిమాలో మెయిన్ విలన్ అతను. ఓకే. అతనికి భరణి అసిస్టెంట్. అంటే అతనికి తెలుగు అంత బాగా వచ్చి చెప్పగలిగే పరిస్థితి అది లేదు కాబట్టి అతను హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని తెలుగులో భరణి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. దాని సినిమాలో ఏంటంటే చివరికి లాస్ట్లో భరణి మాట్లాడితే నాకు తెలుగు వచ్చు, నేను నేర్చుకున్నాను అని అతను ఒక ఇంగ్లీష్ డైలాగ్ మాట్లాడతాడు, తెలుగు డైలాగ్ మాట్లాడతాడు. ఓకే. ఇంతమందిని మీరు పరిచయం చేశారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది? అంజలి ఎక్కడ కనపడ్డా బాగుంటుంది. సమంతాన్ని నేను మళ్ళీ కలవలేదు ఎప్పుడు. ఒకసారి ఫోన్లో మాట్లాడితే బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడింది. అంటే నేను ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని కలిసి ఇవన్నీ గుర్తు చేసి దాంతో అవసరం లేదు. ఇలా ఎదురుపడ్డప్పుడు ఎలా ఉంటుంది ఎదురుపడ్డప్పుడు అంటే నేను సమంతకి ఎదురుపడలేదు, సోను సూద్ కూడా నాకు ఎప్పుడు మళ్ళీ ఎదురుపడలేదు. తర్వాత నాగబాబు వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ కూడా హ్యాండ్సప్లో ఒక 2 షాట్లు యాక్ట్ చేశాడు. అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. సరే, మాట్లాడేది బొమ్మ కాదు, నేను. మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. తర్వాత అబ్బాయి షూటింగ్ ఫస్ట్ పిక్చర్ జరుగుతుంటే అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల్లో లోపల జరుగుతుంటే ఇప్పుడు నేను వెళ్ళి ప్రత్యేకంగా నేను పలానా అని రిసీవ్ చేసుకుని చెప్పుకోవడం అనేది ఎందుకు పెద్దగా. హ్యాండ్సప్కి నితిన్ కపూర్ ఆయన కదండి ప్రొడ్యూసర్, జయసుధ గారి హస్బెండ్. అంటే ఆయన మొన్న చనిపోయినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే కొన్ని సినిమాల వల్ల అప్పులు మిగిలిపోయాయి అన్నది ఆయన
మన న్యూస్లో వచ్చిన విషయం, ఉమ్. దాంట్లో మీ సినిమా ఉందా అది? అంటే ఇప్పుడు నా సినిమా హ్యాండ్సప్ గురించి మీకు చెప్పాలంటే అసలు మేము అనుకున్న సినిమా హ్యాండ్సప్ కాదు. మ్మ్. ఫస్ట్ జయసుధ గారు నేను ఆవిడతోనే మాట్లాడింది ఏంటంటే, నేను డైరెక్ట్ చేస్తాను, ఒక లైన్ చెప్పా, ఒక పిల్లి, ఆ పిల్లి ఈ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఇంకో ఇంట్లో అక్కడేం జరిగింది, ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్తే అక్కడేం జరిగింది, వీటన్నిటిలోనూ ఈ పిల్లి కారణంగా ఒక ప్రేమదంట కలపబడ్డారు, ఒక నక్సలైటో లేకపోతే ఒక దొంగ ఎవడో పట్టుబడ్డాడు, ఇలా జరుగుతూ టోటల్గా పిల్లే ప్రధాన పాత్ర అని చెప్తే ఆవిడకి బాగా నచ్చింది. దానికి నేను పెట్టిన పేరు మియావ్, సినిమా పేరు. ఓకే. అది చేద్దాం అనుకున్నాం. అంటే అరౌండ్ ఒక 75-80 lakhsలో సినిమా చేద్దాం అనుకున్నాం అప్పుడు. అది ఓకే వర్క్ చేయండి అంటే దాని మీద ఎంత వర్క్ చేసినా అది పూర్తి స్థాయి స్క్రిప్ట్ అవట్లా. మ్మ్. అప్పుడు ఆవిడ నేను మాట్లాడుకున్నప్పుడు ఇది కాదులే వేరే సినిమా చేద్దాం అనుకుని అప్పుడు ఒక ఇంగ్లీష్ సినిమాని ఇన్స్పైర్ అయ్యి ఈ కథ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది కూడా చిన్న బడ్జెట్ సినిమా అనుకునే మొదలుపెట్టాం. కాకపోతే ఆయన నితిన్ కపూర్ నాకు తెలిసి నేను పనిచేసిన ప్రొడ్యూసర్ ఆంధ్రలో కూడా సినిమా అంటే పరితపిస్తాడు పాపం. సినిమా బాగుండాలి, మనం తీసే సినిమా రిచ్గా ఉండాలని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఓకే. అంటే దాంట్లో లారెన్స్ పాట ఒకటి, నగ్మా పాట ఒకటి, తర్వాత గణేష్ ఆచార్య, ఇవన్నీ ఆయన ఐడియాలు. అంటే అఫ్కోర్స్ సినిమా బాగా వచ్చింది, ఈవెన్ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్ వచ్చింది. బిజినెస్ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే చిరంజీవి గారు దాంట్లో గెస్ట్. మ్మ్. చిరంజీవి గారు రెగ్యులర్ సినిమాకి ఎంత కావాలో అంత కావాలంటే అది ఓకే, ఓకే. అందుకని ఓన్గా రిలీజ్ చేశారు. అయ్యో. ఓన్గా రిలీజ్ చేస్తే ఊహించని పరిణామాలు వచ్చినాయి. ఇప్పుడు దాని కారణంగా ఎంత పోయింది, దాని కారణంగానే ఇదంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే ఆవిడ ఆ తర్వాత కూడా నాతో నితిన్ కపూర్ మాట్లాడతాడు ఫోన్ చేసి, ఆవిడతో నేను మాట్లాడేవాడిని, నాకు అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను, ఆవిడకి చేసింది. నాకు తెలిసి ఆయన చనిపోవడానికి 2 నెలల ముందు ఆవిడ ఫోన్ చేసి, ఏంటంటే నితిన్ గారు ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు కొంచెం మంచి రైటర్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారా అని అడిగింది ఆవిడ. ఓకే. అడిగితే నేను 2-3 రైటర్లను అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి, కాదు సార్ ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు అనే దాని మీద మనం ఆ స్థాయి రైటర్ని ఇస్తే బెటర్ కదా అంటే, నేను మళ్ళీ రైతే ఫోన్ చేసి అదే మీరు ఎంతలో కావాలనుకుంటున్నారు రైటర్ అని అంటే, నేను మీకు 2-3 రోజులు మళ్ళీ చెప్తానండి అంది. మళ్ళీ నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. నేను మా అమ్మాయి పెళ్ళికి పిలిచాను, ఆవిడ వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు అలా ఆవిడ చెప్పింది అంటే దానికి రీజన్ నాకు తెలీదు. వన్ ఆఫ్ ది ఫిల్మ్ అది కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి 1 కోటి అనుకున్న సినిమా 2 కోట్ల పైన దాటింది అనుకోండి, దానికి 2 కోట్ల పైన ప్లస్ లాభం కూడా వస్తూ బిజినెస్ వచ్చినప్పుడు, కాదు రిలీజ్ అయితే మనకి ఇంకా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఆవిడ చెప్పలేదులేండి, మామూలుగా ప్రెస్లో న్యూస్ అంతే. ఆవిడ చెప్పలేదు కదా, ఆవిడ చెప్పలేదు. ప్రెస్లో క్రియేట్ అయింది. యా. ఇక అది ప్రెస్లో క్రియేట్ అవ్వడం అనేదాన్ని నేను పెద్దగా నమ్మను. యా. ఆవిడకి నాకు ఏ విధమైన ఆవిడ చెప్పలేదులేండి. ఆ మధ్యలో నేను కూడా ఆవిడకి ఒకసారి ఫోన్ చేసి, నేనేదో ఒక మీరు వెబ్ సిరీస్ లాగా నేను కూడా ఒక సిరీస్ ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు బయట కావాలంటే అయ్యో భలే వాళ్ళే మనం ఆ మాత్రం చేసుకోకపోతేట, మీరు ఎప్పుడైనా సరే 1 గంట ముందు ఫోన్ చేసి రండి కెమెరా తీసుకొని, ఓకే. నేను చెప్తాను అంది. అంటే మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉంది. అది నితిన్ కపూర్ దాదాపు ఎవ్రీ ఫ్రైడే మాట్లాడుకునేవాళ్ళం. సినిమా రిలీజ్ అయితే దాని గురించి ఆయన అడిగేవాడు నన్ను, ఎలా ఉంది ఏంటి అని, హిందీకి పనికి వస్తుందా ఇది, ఆయనకి అప్పుడు ఆ ఆలోచన ఉండేది పాపం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.